హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కార్తిక. ఈరోజు శాంటోర్నీలో ఉన్నాము. ఏథెన్స్ తర్వాత డైరెక్ట్గా శాంటోర్నీ వచ్చాము. అండ్ ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు ద Santorini సిరీస్ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఎపిసోడ్. ఈరోజు మేము ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని ఏథెన్స్ నుంచి శాంటోరినీకి వచ్చేసాం. నేను చూసిన దాంట్లో మొత్తం కూడా ఫుల్గా కెమెరాలో క్యాప్చర్ చేసుకొని తీసుకొచ్చాను అండ్ మీ అందరికీ ఇంకా బ్యూటిఫుల్గా చూపించడానికి ట్రై చేస్తాను. సో మరి ఈ సిరీస్లోకి వెళ్ళిపోదాం. శాంటోరిని ఎయిర్పోర్ట్ చాలా చిన్నది. ఏథెన్స్ నుంచి ఫ్లైట్స్ ఉంటాయి, కానీ కొన్నిసార్లు కొన్ని డేస్లో యూరోప్కి డిఫరెంట్ సిటీస్కి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. మేము వెళ్ళేటప్పుడు అలాగే డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాము. సో మీరు చెక్ చేసుకోవచ్చు ఏ టైంలో అయినా శాంటోరినీకి ఫ్లైట్స్ ఉన్నాయా లేదా అని. మీరు శాంటోరినీకి మాత్రమే వెళ్ళాలంటే నా సజెషన్ వచ్చేసి అలాంటి డైరెక్ట్ ఫ్లైట్స్ చూస్ చేసుకొని వెళ్ళండి. లేకపోతే ఏదైనా స్టాప్ లైక్ ఏథెన్స్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉండేలాగా చూసుకోండి. వి ఆర్ ఇన్ శాంటోరినీ, just outside of the airport. మేముండే హోటల్ బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంగా ఉంటుంది అండ్ చాలా ఎత్తులు ఇలాంటి ప్లేసెస్లో ఉంటుంది కాబట్టి లగేజ్ తీసుకెళ్లడం ప్రాబ్లం. అందుకే మేము ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీలో వెళ్ళాము. అలాగే వచ్చేటప్పుడు కూడా ట్యాక్సీయే ప్రిఫర్ చేసాము, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద లగేజ్. లోకల్గా వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాపీగా నడుచుకుంటూ బస్సే ప్రిఫర్ చేసాము, ఎందుకంటే అక్కడ బస్ కొంచెం చీప్ అనే చెప్పొచ్చు. ఎయిర్పోర్ట్ నుండి ఫీరాకి వెళ్ళాలంటే ట్యాక్సీకి మినిమం 20 యూరోస్ అయినా తీసుకుంటాడు. అండ్ మా హోటల్ వచ్చేసి ఫీరా సెంటర్కి 1 కిలోమీటర్ దూరంగా ఉంటుంది కాబట్టి మేము 20 యూరోస్ ఇచ్చి వెళ్ళాము. అంటే మన కరెన్సీ ప్రకారం 1600 రూపీస్. ఈ హోటల్ వచ్చేసి మాకు మిడ్ రేంజ్లో దొరికింది. అంటే మరీ ఎక్స్పెన్సివ్ కాదు, అలా అని చీప్గా కూడా కాదు. మాకు కొంచెం క్వాలిటీ స్టే చేయాలని అనిపించింది అండ్ మేము అలాంటి లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం పెట్టాలనిపించింది. సో అందుకే ఇలాంటి మిడ్ రేంజ్లో తీసుకున్నాము. మేము తీసుకున్న ఈ హోటల్ వచ్చేసి బిజీ క్రౌడెడ్ ఏరియాకి కొంచెం దూరంగా ఉంటుంది, కానీ బస్ స్టాండ్కి అండ్ ఆల్సో మెయిన్ సెంటర్కి దగ్గరగా ఉంటుంది. Here. If you go down to the steps and turn right, the first road cross right and then left and then right again, you will be on the square. Okay. It's about 10 minutes from here. Okay. If you want to go to the bus station from the square, is like that. Here is the main bus station. Okay. From there all bus leaves. Wherever you want to go, you can go there and start the buses for everywhere. Okay. Also, when you arrive to the main square, it's really nice to go to the cliffs. On the cliffs, you can see the famous view of the volcano. Okay. And the sunset view in the afternoon. Okay. Okay. I can give you some suggestion on the caldera for it. అక్కడ ఉండే రిసెప్షనిస్ట్ మేము రాగాల్ని మ్యాప్లో ఏ ప్లేసెస్కి ఎలా వెళ్ళాలి అండ్ ఆల్సో ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అండ్ ఎక్కడ వ్యూ పాయింట్స్ బాగుంటాయి ఇవన్నీ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిందో.
cool. So here is some kind of kitchen, but there is no stove వేయలేదు. But it's okay, expect చేయలేదు. చిన్న టేబుల్ లాగుంది, ఒక సోఫా ఉంది అండ్ అ బెడ్. ఈ సూట్స్ ఎంత బాగున్నాయో కదా. అండ్ ఎస్, ఇక్కడ వాష్రూమ్. చిన్న సైజ్ డ్రెస్సింగ్ యూనిట్ అండ్ జకూజీ. వావ్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మేము తీసుకున్న ఈ సూట్ రూమ్ మాకు పర్ నైట్కి ఒక 84 యూరోస్ పడింది. అంటే మన కరెన్సీ ప్రకారం ఒక 7,200 రూపాయలు. అమేజింగ్ యాక్చువల్లీ. యాక్చువల్గా శాంటోరినీలో కాస్ట్లీగానే ఉంటాయి. అండ్ మేము కొంచెం కాస్ట్లీ ఏరియా కాకుండా కొంచెం లోపలికి వచ్చి మేము స్టే చేసాం కాబట్టి మాకు ఈ ప్రైస్లో ఇలాంటి హోటల్ రూమ్ దొరికింది. ఇంతకంటే చీప్గా కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. దానికోసం మీరు ఇంకా లోపలికి వెళ్ళి స్టే చేయాలి. యాక్చువల్గా మీరు మౌంటైన్ వ్యూ కోసం చూస్తున్నట్లయితే దీనికి డబుల్ టైమ్స్ కాస్ట్లీగా ఉంటాయి రూమ్స్ అన్నీ. సో మాకు అంత అవసరం లేదు అనిపించి మేము ఇలాంటి స్టే చూసాము. బట్ ఇది కూడా అక్కర్లేదు, కానీ బస్ స్టాండ్కి కొంచెం దగ్గరలో ఉండాలి అండ్ ఆల్సో సెంటర్కి వాకబుల్లో ఉండాలి. ఇవన్నీ కూడా చూసుకొని బుక్ చేసుకున్నాము. హే గాయ్స్, మేము ఇప్పుడు శాంతోర్నీలో ఉన్నాము. మార్నింగ్ వచ్చాము యాక్చువల్లీ. సో హోటల్లో చెక్ ఇన్ అయ్యి, యాక్చువల్గా మార్నింగ్ చెక్ ఇన్ టైం కొంచెం లేట్ ఉంది కాబట్టి మేము కొంచెం అక్కడే వెయిట్ చేసి చెక్ ఇన్ అయ్యి లంచ్కి ఇప్పుడే బయలుదేరాము. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. గ్రీక్ ఐలాండ్స్ అన్నీ కూడా ఇయర్ మొత్తంలో 300 days సన్ ఉంటూనే ఉంటుంది. బహుశా అందుకే ఇక్కడ లోకల్స్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎందుకు నవ్వరు? 85% ఆఫ్ ద ఇయర్ సన్షైన్ ఉంటుంది కదా. మరి సమ్మర్లో వెళ్ళారంటే మాడిపోవాల్సిందే. డెఫినెట్గా హ్యాట్, సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్, ఇంకా సన్ ప్రొటెక్షన్ కావాల్సినవి అన్నీ కంపల్సరీగా తీసుకువెళ్ళాలి. బెస్ట్ టైమ్ టు విజిట్ ఈస్ ఫ్రమ్ సెప్టెంబర్ టు అక్టోబర్ అండ్ ఏప్రిల్ టు మే. ఆ టైంలో వెదర్ కొంచెం వామ్గా ఉంటుంది అండ్ క్రౌడ్స్ పెద్దగా ఉండవు. కానీ మేము వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ మే 2019. క్లైమేట్ మాత్రం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. అంత ఇబ్బంది పెట్టినా కొంతవరకు అయితే శాంటోర్నీని ఎక్స్ప్లోర్ చేశామనే చెప్పొచ్చు. కానీ మేమున్న టైంలో ఆ వెదర్ మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఇంకా చాలా చూసేవాళ్ళం, మీకు కూడా ఇంకా చాలా చూపించేవాళ్ళం. సో దిస్ ఈస్ ద లోకల్ బస్ స్టేషన్ ఆఫ్ ఫీరా. ఇక్కడ కనిపించేదంతా మెయిన్ సెంటర్ ఆఫ్ ఫీరా. మన ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. సింధూరా, 1 week నుంచి చాలా క్లైమాటిక్ వేరియేషన్స్ చూస్తున్నాం కదా. టైం ట్రావెల్ చేస్తున్నాం, ఏ రోజు ఏం వేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఇవి శాంటోర్నీలో చూడాల్సిన ప్లేసెస్ అన్నమాట. Panorama. So this is Karteeka and Black
beach and red beach. మీకో విషయం తెలుసా, ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ కేవలం 15,000 నుంచి 16,000 మంది మాత్రమే ఉంటారు. కానీ ఎవ్రీ ఇయర్ 20 లక్షల మంది టూరిస్ట్ శాంటోరినీని విజిట్ చేస్తారు. టోనీ అనేది ఒక ఐలాండ్ అంతే. అందులో డిఫరెంట్ ప్లేసెస్, సిటీస్ అండ్ టౌన్స్ లాగా ఉంటాయన్నమాట. సో మనం ఇవాళ ఫిరాస్ట్ ఆఫ్ అని చూద్దాం. వావ్ గైస్, నేను చూస్తున్నది నిజమేనా అసలు? వాట్ అ వ్యూ! గైస్, వ్యూ చూసారా ఎంత బాగుందో? వావ్, దీనికోసం ఎంతసేపు అయినా నడవచ్చు. చాలా దూరం నడిచాం మేము, బట్ ఇట్స్ జస్ట్ ఫెంటాస్టిక్. శాంటోరినీలో మినిమం ఎన్ని డేస్ ఉండాలంటే నేను సజెస్ట్ చేసేది మినిమం 4 days to 6 days కంపల్సరీ ఉండాలి. ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఆ టైం డెఫినెట్గా తీసుకోండి. మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. ఆ టైం అంత బ్యూటిఫుల్గా గడిచిపోతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఇంకా ఏం డీటెయిల్స్ కావాలి. ఆల్సో మనకి ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా అన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.